గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మంచిర్యాల గోపాల్ వార్డులో సంచలనంగా మారిన నిన్నటి ఘటన, అది ఆత్మహత్య హత్య. అసలు ఏం జరిగింది? బెజ్జాల సత్యవతి 54 సంవత్సరాల మహిళను చంపవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నిజంగానే చంపారా ఎవరన్నా, లేక ఆత్మహత్య జరిగిందా? గీత శిరీష పసిపాపకు ఎందుకు ఇలాంటి ఘాతకానికి ఒడికట్టారు? అసలు ఏం జరిగి ఉంటుంది? ఎందుకు గంగోత్రి అనే కొడుకునే పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు? అసలు ఏం జరిగింది? నిన్నటి యథార్థంతో ఈరోజు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గోపాల్వాడలో వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పుడు వాళ్ళు ఖమ్మం నుంచి వచ్చిండ్రు, ఖమ్మం నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాం. మంచిర్యాల జిల్లా గోపాల్వాడలో జరిగిన యథార్థం సంచలనంగా మారింది. పోలీసులు దీనిపై తరువు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి, ఏం జరిగిందనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఆ పాప, చిన్న పాప చనిపోవడం అందరినీ కలిచివేసింది. దీంతోపాటు ఎవరైతే ఆ పెద్దమ్మ ఉందో, పెద్దమ్మ చనిపోయింది, సత్యవతి ఆ పేరు. ఏంది అసలు ఏం జరిగింది? తెలియదండి. నా మనవరాలు యాగం చేశారండి. నా మనవరాలు ఆగమైపోయిందమ్మా. నా మనవరాలు ఆగమైపోయింది అంతే. చివరికి ఎప్పుడు మాట్లాడింది? నా మనవరాలు మాట్లాడి 6 రోజులు అవుతుంది నాతో మాట్లాడి. ఏందమ్మా ఇది? అంటే ఆత్మహత్య లెక్కలుందా, హత్య లెక్కలుందా? అనుమానంగానే ఉంది మాకు. ఆత్మహత్య కాదు, ఆత్మహత్య చేసుకునేంత లేదండి వాళ్ళకి. అనుమానంగా ఎంత అవసరం ఉంది, అంత అవసరం ఏమొచ్చిందండి వాళ్ళకి. అనుమానంగానే ఉంది మాకు. ఇది ఎవరో చేశారు అంతే. అది ఎవరో చేశారనే మాకు అనుమానంగా ఉంది అంతే. వాళ్ళకి ఆమె చేసేంత కాదండి. పాపను చంపిద్దాము, ఆమె చచ్చిపోవాల్సినంత అవసరం అయితే ఆమెకు లేదు. అంతే, చేశారు. అది అంతే. ఇది పరిస్థితి. అయితే వాస్తవానికి 3 సంవత్సరాల క్రితం ఒక అంశం జరిగిన పరిస్థితి. ఒకసారి ఈ అక్కతో కూడా మాట్లాడిద్దాం. ఒకసారి చూసిన తర్వాత, ఆ పెద్దమ్మ మీ అక్కనే కదా చనిపోయింది, ఎప్పుడు మాట్లాడింది మీతో చివరిగా? అక్క సత్యవతి చెల్లె మంగళవారం 11-12 గంటలకు మాట్లాడింది. ఏం చేస్తున్నావు అక్క అని అంది. స్కూల్లో ఉండనమ్మా నేను అని అన్నా. అక్క నాకు ఫోన్ పేలో డబ్బులు లేవు అక్క, ఏమంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వేస్తానమ్మా. నీకు అదే లాస్ట్ మాట. ఇక అంతే. గొడవలు ఏమీ లేవు. ఏమీ లేవు. ఒకసారి సంఘటన స్థలాన్ని చూసిండ్రు, ఈ అక్కతో మాట్లాడిద్దాం. అక్క ఒక్క నిమిషం. ఏంటక్క చూసిన తర్వాత మీరు శవాలు చూసిండ్రు, ఆ పాప, చిన్న పాప? అది మాత్రం అతి ఘోరంగా. అసలు శవాలు 3 డేస్కి అట్లా కావు, మొత్తం ఫేస్ బ్లాక్ అయ్యి ఇంతలా ఉబ్బిపోయారు. అది ఎవరో చేసిర్రు. దాని మీద కొంచెం పోలీసు వాళ్ళు చెయ్యాలి, ఎందుకంటే చేసినే తెలుస్తుంది. ఇంతకుముందు మా ఇంకో తమ్ముడు అట్లనే చచ్చిపోయింది అదే ఇంట్లో. వాడు చచ్చిపోయి ఇప్పుడు 3 సంవత్సరాలు. ఇప్పుడు అదే ఇంట్లో వాళ్ళ అన్న బిడ్డే మా పిన్ని, ఇద్దరు చనిపోయారు సేమ్ అట్లనే. బయట నుంచి లోపల నుంచి ఏమో డోర్ పెట్టి ఉందని అంటున్నారు. అంతకుముందు వాడు చచ్చిపోయినట్టు డోర్ పెట్టి ఉంది, ఇప్పుడు వీళ్ళది కూడా డోర్ పెట్టే ఉంది అంటున్నారు. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్లా చనిపోతున్నారు? మనిషి బాడీలో 2 డేస్కి 3 డేస్కి ఇంతలా ఉబ్బిపోవటం ఏందో అసలు అర్థమవుతుంది. అసలు శవాలు చూడలేకపోయినామండి మేము. ఫేస్, కన్ను గుడ్లు మొత్తం ఇట్లా బయటకు వచ్చేసి ఒక రాక్షసిని చూస్తే ఎట్లా అనిపిస్తుందో. ఆ పాప కూడా నిన్న పొద్దుగల మాకు 12 గంటలకు అట్లా తెలిసింది. అంటే నైట్ అవ్వచ్చు, వాళ్ళు ఇంకా నైట్ కాలేదు. ఆ మనిషి ఆ బాడీలు అంతంతలా ఉబ్బిపోయినాయి అంటే అసలు ఎవరైనా చూడలేకపోతున్నామండి. అవి చూస్తే కళ్ళ తిరిగి కింద పడిపోయినాయి, వామిటింగ్స్ అయినాయి మాకు. అంత ఘోరంగా 2 రోజులకు ఎన్నో సాగులు చూసినాం మేము, కానీ అంత దారుణమైన బాడీలను మేము చూడలేదండి అసలు ఎక్కడ. అసలు మాట్లాడాలంటే కలవలేదు సార్, నేను మాట్లాడలేదు సార్తో. అది కొంచెం చర్యలు తీసుకోవాలి సార్. అక్కడ ఎవరు చేసిర్రు ఏం కథ కొంచెం ఎంక్వైరీ చేయాలి. ఇంకొక పాప ఉంది వాళ్ళకు, అసలు ఎవరు చేసిర్రు ఏం కథ. ఎందుకంటే ఇప్పుడు అదే ఇంట్లో 3, ఒకటి కాదు 3. అందుకని కొంచెం చేసి సిఐ సారు వాళ్ళు చర్యలు తీసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇది పరిస్థితి. 3 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థం అదే సీన్ మళ్ళీ రిపీట్ అయింది. ఇప్పుడు కూడా జరిగిన సీన్ అదే. చిన్న పాప గీత ఏ అభం శుభం తెలియదు, కనీసం గట్టిగా మాట్లాడలేదు కూడా. సత్యవతి ఇద్దరు కొడుకులు, ఆ కొడుకుల్లో ఒక ఆమె హిజ్రాగా మారింది. ఇతను
ఇంకో కొడుకు ఆడ ఖమ్మంలో ఉంటున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎందుకు కొడుకును పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు, అసలు యథార్థం ఏం జరిగిందనే కోణంలో పోలీసులు పూర్తి అంశం చెప్పవలసి ఉంది. కానీ చాలా క్లియర్గా ఒక యథార్థం, ఒక అంశం అయితే కుటుంబ సభ్యులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పక్కాగా ఇది ఏదో జరిగింది, దీంట్లో ఏదో దాగి ఉంది, లేకుంటే ఇంత చిన్న పాపను ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం సత్యవతికి రాదు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగానే అక్కడ ఏం జరిగింది, సంఘటన స్థలంలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం గోపాల్వాడలో ఉన్నాం, సత్యవతి ఇంటి వద్దే ఉన్నాం. ఇదే ఇల్లు, ఇదంతా కూడా మంచిర్యాల రైల్వే ట్రాక్ను ఆనుకొని ఉన్న కాలనీ గోపాల్వాడ. మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా గోపాల్వాడ. ఇదే ఇంట్లో అంతకుముందు జరిగిన యథార్థమే ఇప్పుడు మళ్ళీ జరిగిన పరిస్థితి. అదే మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. సత్యవతికి 2 కొడుకులు ఉండే. ఆ కొడుకుల్లో ఒక ఆయన పేరు గంగోత్రి, ఇంకో అబ్బాయి హిజ్రాగా మారారు. హిజ్రాగా మారి మంచిర్యాలలో తను అందరితో కలిసిపోయి హిజ్రాకు సంబంధించిన కార్యకలాపాలు కొనసాగిస్తుండే. అయితే సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలియదు, కానీ ఇదే తరహాలో తను చనిపోయి ఇదే ఇంట్లో, మనం ఇప్పుడు చూపెట్టిన ఇంట్లోనే ప్రస్తుతం తాళమేసి ఉంది. ఆ తాళమేసి ఉన్న యథార్థం మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇదే ఇంట్లో 3 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఘటన. అయితే అప్పుడు కూడా ఇలాగే లోపటి నుంచి గడిపెట్టి ఉంది. ఈసారి కూడా సత్యవతి మనమరాలు గీతాశ్రీ కూడా చనిపోయింది. గీతాశ్రీ చెప్పులు కూడా మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. బుడి నడకలున్న గీతాశ్రీ చెప్పులు కూడా ఇవే. ఈ బుడి నడకల గీతాశ్రీ ఎవరికి ఎటువంటి హాని కలిగించలేదు, కానీ గీతాశ్రీ కూడా లోపట నిర్జీవిగా పడి ఉన్న యథార్థం అందరినీ కలిచివేస్తున్న పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, వారికి బంధువులు కూడా గీతాశ్రీ శవాన్ని చూసి తల్లడిల్లిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే ఇంట్లో గంగోత్రి ఖమ్మం నుండి ఫోన్ చేశాడు. ఏమని, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ అదేవిధంగా నా పాప ఎవరు కూడా మా ఫోన్ ఎత్తట్లేదు, ఒకసారి అటువైపు వెళ్ళి చూడండి అని చెప్పే ప్రయత్నం. అనంతరం ఆ పక్కనున్న ఎవరైతే ఉన్నారో, మేము వెళ్ళాం, మీరు 100కి కాల్ చేసుకోండి, మీరు గతంలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పే ప్రయత్నం జరిగిందని వాళ్ళు ప్రత్యక్షంగా చెబుతున్న పరిస్థితి. అయితే ఇదంతా కూడా నిజంగానే ప్లాన్ ప్రకారం జరిగిందా, లేకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన ఇబ్బంది ఏముంది, ఎందుకు ఇది జరిగింది? ఖమ్మం నుంచి గంగోత్రి తల్లి సత్యవతి బిడ్డ గీతాశ్రీ వచ్చి ఇక్కడే, తల్లి సత్యవతి ఇటు గీతాశ్రీ ఇక్కడే ఉన్న తర్వాత 5:30కు మొన్నటి సాయంకాల సమయంలో గంగోత్రి ఖమ్మం పోయిన పరిస్థితి. కాల్ డీటెయిల్ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ తరువు చేస్తున్న పరిస్థితి. ఆ ఇన్వెస్టిగేషన్లో కొన్ని ఒళ్ళు గగ్గూరు పొడిచే అంశాలు తెలుస్తున్నట్టు పోలీసు వర్గాల నుంచి మనకు సమాచారం ఉంది. ఇప్పటికే గంగోత్రితో పాటు ఒక ఆర్ఎంపీని కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు పక్కా సమాచారం మన దగ్గర ఉంది. అయితే దీని వెనకాల ఎవరుంది, ఏం జరిగింది, నిజంగానే ఇది హత్య అని మనం ఇప్పుడు కూడా ఎక్కడ చెప్పట్లేదు. ఇదంతా కూడా పోలీస్ అధికారులు చెబితే వాస్తవికాలు తెలుస్తుంది. పోలీసులు కూడా చాలా క్లియర్గా, చాలా జాగ్రత్తగా, చాలా నిశితంగా దీనిపై ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. స్థానిక మంచిర్యాల ఇన్స్పెక్టర్ ప్రమోదరావు ఆధ్వర్యంలో ఎంక్వైరీ కొనసాగుతున్న పరిస్థితి. ఇదంతా కూడా కాల్ డీటెయిల్స్ ఆధారంగా, దీంతోపాటు తను ఎవరెవరికి ఎప్పుడెప్పుడు కాల్ చేశారు, తనతో పాటు ఎవరెవరు కనెక్టివిటీ ఉన్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎంతటి వారిని అయినా వదిలిపెట్టేది లేదు. అసలు 3 సంవత్సరాలు జరిగిన ఆత్మహత్య కథకు ఇప్పటి కథకు ఏంటి సంబంధం, ఎందుకు అలా జరిగిందనే కోణంలో కూడా పోలీసులు
సీరియస్గా ఎంక్వైరీ చేస్తున్నట్టయితే మనకు తెలిసింది. మరోసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఈ ఇంటికి లోపట ఎట్ సైడ్ కూడా ఒక వెంటిలేషన్ లేదు, కిటికీ లేదు, ఏం లేదు. క్లియర్గా ఒకే డోరు. ఆ డోరు దీని నుండే లోపలికి వెళ్ళాలి, దీని నుండే బయటికి రావాలి. ఒకవేళ వస్తే ఆ పైనుండి ఏదైనా ఇతరత్ర రేకులు ఉంటాయి కాబట్టి అటు నుంచి ఏమన్నా వచ్చిందా, పోయిందా, ఏం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టు కనుకైతే ఇక్కడే ఇద్దరు ఆత్మహత్య కథ గంగోత్రి ఫోన్ ద్వారా కనబడ్డ పరిస్థితి. ఆత్మహత్యనా ఏంటి అనే కోణంలో పోలీసులు సీరియస్గా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఖమ్మం నుంచి ఇక్కడి వరకు దీనికి సంబంధించిన అంశం కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనిపై పోలీసులు ఏం చెబుతారో, ఏం జరుగుతుందో వేచి చూడాలి. కానీ చాలా స్పష్టంగా పసిపాపను చంపడం, పసిపాప ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నదన్న విషయం కూడా అందరు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు కూడా దీనిపై ఇదే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. సత్యవతి ఒకవేళ ఆత్మహత్య చేసుకొని ఉంటే తనే చేసుకోవాలి, కానీ పాపకి ఎందుకు ఆత్మహత్య దిశగా అడుగులు వేసే ఆలోచన చేసే అవసరం ఉంటుందని ఇటు పోలీసులు ఆ కోణంలో విచారిస్తున్నారు. చాలా పక్కాగా ఒక 50 to 60% కేసును ఛేదించినట్టు తెలుస్తుంది. ఎవరెవరు దీని వెనుక ఉన్నారనే కోణంలో పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.